వెల్కమ్ బ్యాక్ టు మినీ వ్లాగ్. తమలపాకు పార్ట్ 2 చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే నాకు ఒక చిన్న లీఫ్ అయితే వచ్చిందనమాట. ఎంతో ఛాలెంజింగ్గా ఈ తమలపాకు చెట్టు పెంచాలని నేను అనుకున్నాను. సో నా ఛాలెంజింగ్ అయితే ఫలించింది. సో మీరు లీఫ్ చూడండి ఎంత ముద్దుగా ఉందో. ఇప్పుడే ఒక లీఫ్ అయితే వచ్చిందనమాట. అంతేకాకుండా మొలకలు కూడా రావడం స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. అండ్ తమలపాకు చెట్టుకి వాటర్ అనేది 2 డేస్కి ఒకసారి చేంజ్ చేయకండి, 3-4 డేస్కి అలా చేంజ్ చేస్తూ ఉండండి. ఎందుకనంటే వాటర్లో పాకురు అనేది ఉంటేనే మనకి ఆ మొలకలు అనేది మంచిగా వస్తాయి అన్నమాట, తొందరగా వస్తాయంట. సో 30 డేస్ తర్వాతనే మనకి మొలకలు అనేవి స్టార్ట్ అయిపోతుంది. సో అందుకని 3-4 డేస్కి వాటర్ అనేది చేంజ్ చేసుకోండి. వాటర్లోనే ఉంచండి, మట్టిలో పెట్టకండి. ఫస్ట్ వాటర్లో పెట్టిన తర్వాతకి మొలకలు వచ్చిన తర్వాతకి మట్టిలో పెట్టండి. ఒక్క లీఫ్ మాత్రమే ఉంది, ఆ ఒక్క లీఫ్తోనే నేను ఈ తమలపాకు చెట్టుని పెంచుతున్నాను అనమాట. సో ఫైనల్గా నాకైతే మొలకలు రావడం స్టార్ట్ అయింది. ఇంకా ఎక్కువ తమలపాకులు వస్తే కనుక డెఫినెట్గా నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.